బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లాలో విధ్వంసం సృష్టించిన ఏనుగుల గుంపు మన్యం జిల్లా నుంచి బొబ్బిలికి తరలివచ్చింది. ఇప్పటికే బొబ్బిలి మండలంలో పలు గ్రామాల్లోని పంటలను నాశనం చేశాయి. ఏనుగుల గుంపు మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేసింది. గత 7 ఏళ్లుగా మన్యం విజయనగరం జిల్లాలో తిష్టవేశాయి ఏనుగులు. ప్రస్తుతం పార్వతీపురం బొబ్బిలి మధ్య ఉన్నాయి. మన్యం జిల్లాకు బొబ్బిలి సరిహద్దులో పెద్ద చెరువు ఉండడం, మొక్కజొన్న సమృద్ధిగా లభించడంతో ఏనుగులు తిష్టేస్తున్నాయి. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట నష్టం చేశాయి. ఇప్పటి వరకు ఏనుగుల బారిన పడి 12 మంది మృత్యువాత పడ్డారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు ఏనుగుల విధ్వంసంతో లబోదీపం అంటున్నారు. స్థానికులు నష్టపరిహారంతో పాటు ఏనుగులను అడవుల్లోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగుల కదలికలు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి ట్రాకర్స్. ఏనుగుల వద్దకు వెళ్లొద్దని, ఆకతాయిగా ప్రవర్తించొద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. స్థానికులు ప్రజలకు ఏనుగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బొబ్బిలికి దగ్గరలో ఉన్న రాజపేట సేదపేట దగ్గర ఉంది మా ఊరు గుమ్మడివరం. నేను 2 ఎకరాలు 30 సెంట్లు జొన్న సాగు చేస్తున్నాను. అందులో 2 ఎకరాలు 30 సెంట్లు కూడా ఏనుగులు రాత్రి 9:30 ప్రాంతంలో వచ్చాయి. రాత్రి అంతా కూడా ఇక్కడే బస చేశాయి. నా జొన్న మొత్తం పాడు చేసేసాయి. అధికారులు దీనిపైన ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏనుగులు బయటకు ఎక్కడికైనా తరలించితే దూరంగా తరలిస్తే మంచిది. అలాగే 2 ఎకరాలు 30 సెంట్లు నా జొన్న సాగుకి ఏదైనా నష్టపరిహారం నాకు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. విజయనగరంలో బీభత్సం సృష్టించిన ఏనుగుల గుంపు ఇప్పుడు బొబ్బిలికి వచ్చింది. ఇప్పటికే బొబ్బిల్లో పలు గ్రామాల్లో పంట నాశనం చేసింది ఏనుగుల గుంపు. మొక్కజొన్న పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్టు కూడా అక్కడ ఉన్న స్థానిక రైతులు చెప్తూ ఉన్నారు. పంట నష్టపరిహారంతో పాటు అలాగే ఏనుగులను పంపించేయాలి, కుంకి ఏనుగులు తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత 7 ఏళ్లుగా కూడా ఏనుగులతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పార్వతీపురం బొబ్బిలి మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివశంకర్, చెప్పండి. ఏనుగుల గుంపుకు సంబంధించి చాలా కాలం నుండి కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు బాధలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జొన్న పంట భారీగా నష్టపోవడంతో రైతులు వాపోతున్న పరిస్థితి. అసలు ఏనుగుల గుంపు ప్రజెంట్ బొబ్బిలికి వెళ్ళిందని చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కూడా పార్వతీపురం బొబ్బిలి మధ్యన అయితే ఏనుగులు తిష్ట వేసేయని చెప్పు. ప్రస్తుతానికి మనం లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే పార్వతీపురం బొబ్బిలి మధ్యన ఉన్న సీతానగరం అనే ఏరియాలో ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏనుగుల గుంపు తిష్ట వేసినట్టు తెలుస్తుంది. అంటే ఆ ఏరియాలో పెద్ద ఎత్తున చెరువులు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ప్రస్తుతానికి ఈ సీజన్ లో మనకి వాటికి ఆహారంగా దొరికే మొక్కజొన్న పంట కూడా ఎక్కువగా ఉండడం, దాంతో ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తుంది. ఇప్పటి వరకు సుమారు మనం చూసుకుంటే 2 ఎకరాలకు పైగా బొబ్బిల్లో మొక్కజొన్న పంటను అయితే ధ్వంసం చేయడం జరిగింది. అదే ఓవరాల్ గా మనం చూసుకుంటే 8 years లో కూడా మనకి వందలాది ఎకరాలు, అదేవిధంగా సుమారు 12 మంది మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులు మాత్రం తమకు నష్టపరిహారంతో పాటు ఈ యొక్క ఏనుగులు మళ్ళీ రాకుండా ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలని అయితే వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే నష్టపరిహారం అనేది తాత్కాలికం కాబట్టి ఏనుగులు రాకుండా ఉంటే తమ పంటకి భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి. దీనిపై ఏదైతే లోకల్లో ఉంటే కురుపాం కావచ్చు, పార్వతీపురం బొబ్బిలి ఎమ్మెల్యేలు కూడా సీరియస్ గా తీసుకుని అసెంబ్లీలో చర్చించి తొందరగా కుంకి ఏనుగులు తీసుకురావాలని, ప్రస్తుతం ఏనుగుల గుంపును అడవుల్లో తరలించాలని వాళ్ళందరూ కోరుతున్నారు. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.